హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే కల్కికి సంబంధించిన నిన్న రిలీజ్ అయింది కదా మూవీ. ఇవాళ అయితే కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. కలెక్షన్స్ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని మూవీస్ 4 ఫ్రమ్ ఇండియా. సో ఈ 4 మూవీస్ గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకున్నాం. 5th మూవీ వచ్చేసరికి కల్కిలో పెడదాం అన్నమాట. సో దంగల్ని పక్క పెట్టండి, మీతో గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే బాహుబలి 2 ఇండియా వైడ్ అయితే 121 కోట్లు అయితే డే 1 లో కలెక్ట్ చేసింది అనమాట. అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 217 కోట్లు కలెక్ట్ చేసింది అనమాట. సో అప్పుడు రికార్డులు అంటే బాహుబలి తర్వాతనే ఇంకే మూవీ అయినా. అండ్ నెక్స్ట్ మనం వచ్చిన సలార్ గురించి మాట్లాడుకున్నట్లయితే 90.7 కోట్లు డే 1 లో ఇండియా వైడ్ గా 90.7 కోట్లు కలెక్ట్ చేసింది వితౌట్ ప్రమోషన్స్ అనమాట. అండ్ వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే 178.7 కోట్లు వసూలు చేసింది అనమాట. తక్కువ ఏం కాదు, వరల్డ్ వైడ్ అయితే చాలా వసూలు చేసింది. కాకపోతే ఇండియాలో ప్రమోషన్స్ లేవు కాబట్టి ఆ విధంగా అయిందనమాట. ఈ మూవీకి అంత తక్కువ రావడానికి మెయిన్ రీజన్ రెండు. ఒకటేమో ప్రమోషన్స్ మొత్తానికే చేయాలి, ఇంకొకటేమో డున్కి. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ అయితే థియేటర్లు ఇవ్వలేదన్నమాట. డున్కి అప్పుడు డున్కి రిలీజ్ అనమాట. థియేటర్లు అయితే అసలు ఇవ్వలేదు. దాని గురించి చాలా గొడవ అయితే జరిగింది, రచ్చ జరిగింది అనమాట. నెంబర్ 3 వచ్చేసరికి RRR ఇండియా వైడ్ 133 కోట్లు వసూలు చేసింది. అండ్ వరల్డ్ వైడ్ వచ్చేసరికి 223 కోట్లు వసూలు చేసింది. తక్కువ ఏం కాదు, 223 కోట్లు అంటే మామూలు విషయం కాదు, బాహుబలి కన్నా ఎక్కువనే. అండ్ RRR వచ్చేసరికి డే 1 లో అంటే ఇండియాలో అయితే 133 కోట్లు వసూలు చేసింది అనమాట. అండ్ నెంబర్ 4 వచ్చేసరికి KGF 2 రికార్డ్స్ అయితే ఇప్పటి వరకు ఇండియాలో ఏ మూవీ కూడా బ్రేక్ చేయలేకపోయింది అనమాట. సో అది వచ్చేసరికి డే 1 లో 134.5 కోట్లు వసూలు చేసింది డే 1 లోనే. సో అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 164 కోట్లు వసూలు చేసింది. తక్కువనే వరల్డ్ వైడ్ గా అంటే RRR కంటే తక్కువనే. డే 1 మాత్రం దీనికి KGF, వరల్డ్ వైడ్ మాత్రం RRR. 5th మూవీ వచ్చేసరికి కల్కి అనమాట. సో డే 1 చూసుకున్నట్లయితే 95 కోట్లు, కొద్దిగా గౌరవ పలకండు ఓర్చుకొని వినండి అనమాట. అండ్ వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే 191.5 కోట్లు అనమాట. సో ఇంత తక్కువ ఎందుకనంటే జీరో ప్రమోషన్స్ ఏం చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బాలీవుడ్ వాళ్ళు కాదు, మన టాలీవుడ్ వాళ్ళే తొక్కేయడానికి అయితే ట్రై చేస్తారని క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులో అయితే ఏ డౌట్ లేదు. ప్రశాంత్ వర్మ గారు అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం అవసరమా? ఆయన సినిమా అనమాట కల్కి, అదే పేరుతోటి. సో టికెట్స్ మొత్తం దానికే బుక్ అయినాయి అనమాట. సో చాలా మంది అయితే కల్కి మూవీ పోవడం అయితే జరిగింది అనమాట. సో సొంత వాళ్ళే ఎన్ని పోటీ కొడతారంటే ఇక పక్కలు ఓడకుంటుకుంటారా? ఇదైతే మనకి క్లియర్ గా కనబడుతుంది, లైవ్ లోనే కనబడుతుంది, మనకి మన నిజ జీవితంలోనే జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ రికార్డులను బ్రేక్ చేసింది అంటే ఒకటి సలారు అని చెప్పుకోవచ్చు, అండ్ ఇంకొకటి KGF అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో KGF కి సంబంధించి అయితే వరల్డ్ వైడ్ గా రికార్డును బ్రేక్ చేసింది 191.5 కోట్లు అనమాట. దాని వచ్చేసరికి 164 కోట్లు. డే 1 కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సలార్ అయితే బ్రేక్ చేసింది దానికైతే 90 కోట్లు, 91 కోట్లు వేసుకోవాలి సలార్ కి. సో దీనికైతే 95 కోట్లు అయితే వచ్చాయి అనమాట. సో వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే 3rd ప్లేస్ లో ఉంటుంది. ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే 3rd ప్లేస్ లోనే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ప్లేస్ ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే KGF 2 ఉంటుంది అనమాట. 134.5 కోట్లు అనమాట దానికి. అండ్ వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే RRR ఉంటుంది అనమాట. 223 కోట్లు వసూలు చేసింది అనమాట వరల్డ్ వైడ్ అంటే. అండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసరికి బాహుబలి 2 ఉంటుంది అనమాట. వరల్డ్ వైడ్ అయితే 217 కోట్లు వసూలు చేసింది. ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే RRR ఉంటుంది అనమాట. 133 కోట్లు అంటే KGF కన్నా 1.5 కోటి తక్కువకి అంతే. సో దానికి చాలా విచ్చలవిడిగా ప్రమోషన్ దీన్ని కూడా చేసాను అనుకో, అది పక్కన పెట్టండి. సో దానికి ఇచ్చే హైప్ అప్పుడు బాహుబలి తర్వాత కాబట్టి అది వేసింది, ఇప్పుడు KGF తర్వాత కాబట్టి ఇది వేసింది అనమాట. అప్పుడు 2 సీక్వెల్స్ ఏమైనా సక్సెస్ అయినా అంటే బాహుబలి, KGF అనమాట. ఇండియా వైడ్ టాప్ 3 డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ పేరు వచ్చేసరికి రాజమౌళి గారి వినబడుతుంది. సెకండ్ నేమ్ వచ్చేసరికి ప్రశాంత్ నీల్ గారిది. 3rd వచ్చేసరికి ఇప్పుడు నాగేశ్వరన్ గారి వినబడుతుంది. పాన్ వరల్డ్ రేంజ్ లో ఫస్ట్ సినిమా ఏదైనా అంటే కల్కి అనమాట. ఇండియా తరఫు నుంచి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అయినా, ఫస్ట్ పాన్ వరల్డ్ స్టార్ అయినా ఒకటే, అది ప్రభాస్. ఇందులో అన్ని మూవీస్ లో ప్రభాస్. ఒక RRR పక్క పెడితే RRR, KGF పక్క పెడితే బాహుబలి 2 అండ్ సలారు అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కల్కి అనమాట. సో ఈ కల్కి 2 కి అయితే ఇవన్నీ రికార్డ్స్ బ్రేక్ అయితే అదైతే రాసి పెట్టుకోండి. మీకు సలార్ వచ్చినా, ఏ బాహుబలి 3 వచ్చినా ఏది ఆపుకోలేదు. దాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరు నెక్స్ట్ టైం అయితే సినిమాకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కల్కి డే 1 కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంత తక్కువ కలెక్ట్ చేయడానికి అయితే ఇవే రీజన్స్ అనమాట. తక్కువ ప్రమోషన్స్ చేశారు మన టాలీవుడ్ లో, మనం దొక్కేశారు అనమాట. అండ్ చాలా మంది అయితే నెగిటివ్ కూడా స్ప్రెడ్ చేశారు. అదర్ ఇండస్ట్రీస్ పేర్లొద్దు. సో మన టాలీవుడ్ కాబట్టి మనం చెప్పుకుంటాం, మనం తిట్టుకుంటాం, రేపు కలిసి ఉంటాం కాబట్టి చెప్పిన. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.